హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్ ల్యాబ్. గైస్, ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో వచ్చినాం. వచ్చేసి మ్యాగ్నెట్స్, కొన్ని మ్యాగ్నెట్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చూపిస్తా. దానికోసం మన ఇసుక ఫుల్కి పోవాలి. మన ఇసుక ఫుల్ కదా, సంచులు వేసుకొని అనుకుంటా తీసేసిన ఆ మట్టి ఇక్కడ మొత్తం మన రాయి ఈయన ఉంది. రీసెంట్ వచ్చిన వీడియోలో అయితే ఒక మ్యాగ్నెట్ని లేద్దాం. పక్కకు పెట్టిన ఈ మ్యాగ్నెట్ పక్కకు ఉంది. ఇప్పుడు దీన్ని చూస్తే ఈ డస్ట్ పార్టికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటివో కావు, మన ఐరన్ ఫిలింగ్స్. ఇలా ఐరన్ ఇంత చాలా కలెక్ట్ చేద్దాం, ఒక వీడియో వస్తుంది. ఐరన్ ఫిలింగ్స్ అంతా కరెక్ట్ చేసి అవితో ఒక వీడియో వస్తుంది. ఇది మొత్తం క్లీన్ చేయాలి. అయితే ఐరన్ ఫిల్లింగ్స్ కలెక్ట్ చేస్తాం కదా, అయితే ఐరన్ ఫిల్లింగ్స్ పేపర్ పైన వేద్దాం. ఈ ఐరన్ ఫిల్లింగ్స్ వేసి ఇట్లా మ్యాగ్నెట్ ఇట్లా అంటే వస్తాయి. ఇప్పుడైతే తక్కువ క్వాంటిటీ ఉంది, ఉన్నట్టు వాడు కలెక్ట్ చేసిన కానీ మొత్తం పోయినాయి. మన సెకండ్ దాని దగ్గరికి వెళ్ళిపోదాం. మన సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇది ఉంది కదా, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. చాలామంది తెలుసు, ఇది సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. సౌత్ అట్టుకుంటుంది మ్యాగ్నెట్గా, అది ఇలా క్రేజీ. ఇప్పుడు నార్త్ సౌత్ డిఫరెంట్ అయింది. ఈ మ్యాగ్నెట్లో గ్రావిటీ అట్రాక్షన్ రివర్స్ ఉంది, అంటే మ్యాగ్నెటిక్ పవర్ రివర్స్ అయింది. దాంతో అయి ఉండొచ్చు. మన ఫస్ట్ తెలుసు ఐరన్ ఫిల్లింగ్స్, సెకండ్ వచ్చేసి ఇది. నేను ఆ గేమింగ్ ఛానల్లో వచ్చిన వీడియోకి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది మంచిగా, కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ఎవరెవరైతే చూస్తుండో మన గేమింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే పెట్టనీక కూడా వస్తుంది, ఇప్పుడు ఇట్లా పెడదాం. ఇప్పుడేంది సౌత్ పోల్కి అతుక్కుంటుంది, ఇది నార్త్ పోల్కి అతుక్కుంటుంది. అసలు ఏందో తెలుసలే. ఈ మ్యాగ్నెట్ వచ్చిందంటే మనము మామూలుగా మన కార్స్ అవి ఉంటాయి కదా, ఖరాబ్ అయినాయి, వాళ్ళకి వచ్చింది. అయితే ఇట్లా పెట్టేయాలి. ఇది వెళ్ళింది, గుర్తుకొస్తలే. అయితే అప్పుడు దొరికింది, ఇప్పటికీ వాడుతున్నాం. ఇదేమో రింగ్ మ్యాగ్నెట్ అంటారు, ఇది డిస్క్ మ్యాగ్నెట్ అంటారు. ఇది రింగ్ మ్యాగ్నెట్. ఈ రింగ్ మ్యాగ్నెట్ ఇట్లా రింగ్ లాగా ఉంటుంది కాబట్టి రింగ్ మ్యాగ్నెట్ అంటారు. మన దగ్గర ఇంకా 2 మ్యాగ్నెట్స్ ఉంటాయి, 3 ఉంటాయి. ఒకటి న్యాచురల్, అది న్యాచురల్గా వస్తుంది, అంటే లోడ్ స్టోన్. ఇంకా 2 ఉన్నాయి కదా, వచ్చేసి ఏంటంటే హార్స్ మ్యాగ్నెట్, బార్ మ్యాగ్నెట్. ఇంకో ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు. ఏంటంటే ఈ మ్యాగ్నెట్కి ఒక దారం కట్టి వదిలేస్తే నార్త్ సైడ్, ఇది ఇక్కడ నార్త్ కదా, ఇక్కడనే చూపిస్తుంది. సౌత్ ఇక్కడ కదా, ఇక్కడనే చూపిస్తుంది. కానీ ఇది మాత్రం ఇట్లా తిరగదు ఎప్పటికీ. ఇంకోటి ఏంటి తెలుసు, మనది డిస్క్ మ్యాగ్నెట్ చిన్న వస్తాయి, అది స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్. తర్వాత ఎప్పుడైనా చూపిస్తా, పార్ట్ 2 కూడా వస్తుంది. స్మాలెస్ట్ మ్యాగ్నెట్కి ఇక్కడ ఒకటి నీడిల్ పెట్టాలి. దాంట్లో భూమి పైన వదిలేస్తే ఒక నీడిల్ నార్త్ సైడ్ చూపిస్తుంది, ఒక నీడిల్ సౌత్ సైడ్ చూపిస్తుంది. మీరు కంపాస్ కూడా చూడవచ్చు దాన్ని. అయితే ఇట్లా ఉంటుంది కదా, అప్పుడు ఆ మ్యాగ్నెట్ మనం తిప్పినామంటే మళ్ళీ నార్త్కే వస్తుంది, సౌత్కి తిరగదు ఎప్పటికీ. ఈస్ట్ వెస్ట్ కూడా ఉండదు. అది మన మ్యాగ్నెట్స్ ఒక మంచి థింగ్ అనుకోవచ్చు. ఇంకా ఒక ప్రామిస్ అయితే చేస్తున్నాను, నా బర్త్డే రోజు అంటే May 6th ఒక వ్లాగ్ వస్తుంది మన ఛానల్లో. అంటే మన వ్లాగ్స్ ఛానల్ ఉంది,
ఆ వ్లాగ్స్ ఛానల్లో ఒక ఫస్ట్ వ్లాగ్ వేస్తుంది అంతే. వాడికి అలా రీల్స్ వచ్చినాయి అంతే, ఒక్క రీల్ వచ్చింది. ఫస్ట్ వ్లాగ్ అప్పుడే వేస్తాను, ఇంకెప్పుడు వేసేది లేదు. ఈ మ్యాగ్నెట్ ఇంకా దీనిపైన రెస్పాన్స్ మంచి ఇస్తే నేను దీని పాటు మంచిగానే తొందరగా వేస్తుంది. రేపు కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు ముందు రోజే అప్డేట్ ఇస్తే ఎప్పటికప్పుడు. ఇంకా ఇప్పుడు అంటే ఒక 24th అనుకుంటా, 23కి ఏ వీడియో రాదు. 24th కొత్త వీడియో ఎత్తుకుంటా. చూద్దాం ఆ రోజు వస్తుందో రాదు, అది తెలియదు కన్ఫర్మ్గా. 23rd 24th వస్తే రావేమి, మళ్ళీ 25th వస్తుంది. ఏంటంటే 1 hour క్యాంపింగ్, ఫస్ట్ క్యాంపింగ్ వీడియో కాబట్టి రెస్పాన్స్ మంచిగా వస్తుంది అనుకుంటున్నా. ఇంకా మా ఛానల్ ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ బి చేయండి. ఎప్పుడు అడగా, ఒక్కసారి అడుగుతా, మళ్ళీ ఇప్పుడు అదైతే ఎప్పుడు అడగా. ఇంకా మీకు ఏమైనా మంచి ఎక్స్పెరిమెంట్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి, మన ఛానల్ నేమ్ చేంజ్ చేసిన, ముందు ఎన్ఆర్సీ ఎక్స్పెరిమెంట్ అని ఉండే కదా, తెలుగు ఎక్స్లాబ్ అని అన్నింటి రీజన్ ఏంటంటే ఎన్ఆర్సీ ఎక్స్పెరిమెంట్ని మనం ముందు ఒక ఛానల్ ఉంది, దాన్ని డిలీట్ చేసినాము. మళ్ళీ అదే ఛానల్తో చేసి ఎందుకు మంచి అనిపించలేదు కానీ తెలుగు ఎక్స్లాబ్ అని పెట్టినాం. కొత్త ఛానల్ కూడా క్రియేట్ చేస్తున్నాం, అది వచ్చేసి టైటానియం అడ్వెంచర్స్. ఎక్కువ అంటే మన ఎక్స్పెరిమెంట్ ఛానల్లో కొన్ని వీడియోస్ రాకపోతే అలా అప్డేట్ ఇస్తాయి ఎప్పటికప్పుడు, అదొక మంచిదే. కానీ టైటానియం అడ్వెంచర్స్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, ఏంటంటే మనం వెరిఫై చేసుకోలేము అంతే. ఇంకొకటి చెప్పాలంటే మన ఛానల్కి 17 సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు. మొన్నటి వరకు ఒక 10 ఉండే, ఇంకొక 7 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, మంచిగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి రీల్స్ కూడా వస్తాయి, చిన్న చిన్నవి జోక్స్వి, సీరియస్వి, కొన్ని అంటే మన ఇంట్లో కావాల్సినవి ఎక్స్పెరిమెంట్వి వస్తాయి. మన ఛానల్ ఫుల్ అప్డేట్ ఇచ్చేసిన. మన ఫన్ ఛానల్లో కొత్త ఓపెన్ అయింది, అలా అంతా యానిమే వచ్చింది. ముందు వేరే ఉండే, వాడికి ఆపేసినాం, ఉండని. అయితే మన ఫన్ ఛానల్లో ఇప్పటి నుంచి గేమ్స్ వస్తాయి అంతా, అంటే చెస్, లూడో, అవి మనం ఆడేటివి. ఇంకా మన ఛానల్ లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి. ఛానల్ కనుక కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.